హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తోటి నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో ఈ వ్లాగ్ ఏంటంటే మా ఈవినింగ్ రొటీన్ అన్నమాట. మా పాపను స్కూల్కి పంపించిన తర్వాత నా ఈవినింగ్ రొటీన్ ఎట్లుంది ఏందని నేను ఈ వీడియోలో షేర్ చేసిన. యాక్చువల్లీ అయితే సనీక్ష స్కూల్లో తినేసి వస్తుంది, బట్ అక్కడ తినదో అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి ఇంటికి రాగానే అడుగుతాను అనమాట, తిన్నావా బెటా అని. సో తను తినకుండా తిన్నా అనే చెప్తుంది ఆన్సర్. అయితే వన్స్ ఇన్ వెల్ తినలే అని చెప్తుంది, కొంచెమే తిన్నా అని అట్లా చెప్తుంది. అందుకే రాగానే తినలేదు అనుకోండి, స్కూల్లో రాగానే అన్నం పెట్టు అంటుంది. తిన్నా అనుకోండి, అసలు అన్నం వద్దు, ఏవైనా ఫ్రూట్స్ ఇట్లా కావాలని అడుగుతాను అనమాట. సో ఆ రోజు అయితే అన్నం తినలేనట్టుంది స్కూల్లో సరిగ్గా. సో అందుకని రాగానే అన్నం పెట్టేసి అంటే తనకు అన్నం పెట్టేసిన రచ్చ చేసిర్రు. అండ్ చిన్న పాపకి ఉగ్గు కూడా తినిపిస్తున్నా. తనకి మధ్యాహ్నం చేస్తే తను అసలు తినలేదు. సో మళ్ళీ ట్రై చేస్తున్నా తింటదేమో అన్నట్టుగా. తను అప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేదు, అస్సలు తింటలేదన్నమాట. కొద్దిగా తిన్నట్టు చేసిన 2-3 స్పూన్లు వేస్ట్ అవుతాయని నేనే తినేస్తున్నా. మీరు కూడా ఇట్లా ఎవరైనా చేస్తారని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వేస్ట్ అవుతుందని నేనే తినేస్తున్నా. మరి ఎందుకు చెప్పండి, అంత కష్టపడి చేసిన వాళ్ళు తింటలేదు. నాకు అస్సలు పడేయబుద్ది కాలే, మనసు ఒప్పలే పడేయనికి. అందుకే నాకు లోపలేసేసిన. మంచిదే కదా అది కూడా, పిల్లలకి కాదు మనకు కూడా మంచిదే అన్నట్టుగా తినేసిన నేనైతే. మీరు కూడా ఎవరైనా ఇట్లా చేస్తున్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. అండ్ మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. కొద్దిసేపు పిల్లల్ని పడుకోబెట్టేసి లేపి టీవీలో సాంగ్స్ పెడితే మా సనీక్ష డ్యాన్స్ చేసింది కొంతసేపు. అండ్ నేనైతే ఫ్రూట్స్ ఇస్తున్నా తనకి. ఈవినింగ్ పూట ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ ఇస్తాను అనమాట. ఒక్కోసారి 2 యాపిల్, పొమోగ్రానెట్, ఆరెంజ్, బనానా ఇట్లా తను ఏది ఇంట్రెస్టెడ్ చూపిస్తే అది ఆల్టర్నేట్ డేస్లో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా పెడతాను అనమాట. ఎక్కువ ఆరెంజ్ ఇష్టపడుతుంది, ఆరెంజ్ యాపిల్ ఎక్కువ ఇష్టపడుతుంది. సో పొమోగ్రానెట్ అయితే ఎక్కువ ఇష్టపడదు, బట్ అది కూడా మంచిదే కాబట్టి అది కూడా తినమని చెప్తాను నేను. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక బ్లౌజ్ పీస్ మా ఆంటీ ఇచ్చింది. సో అది మెత్తగా ఉంది, సనీక్షకు ఫ్రాక్ కుట్టు అంటే నేను అదే ఫ్రాక్ కుడుతున్నాను అనమాట. సో కొంచెం సేపు పిల్లలు ఆడుకుంటారు, సో మంచి మూడ్లో ఉన్నారు, మా ఆయన కూడా ఇంటికానే ఉన్నాడు అన్నట్టుగా నేను కుడుతున్నా. లేదంటే అసలు మిషన్ మీద కూర్చోను పిల్లలు ఉన్నప్పుడు, ఎందుకంటే సడన్గా వచ్చి చేయిలు పెట్టేస్తుంటారు పిల్లలు. సో మిషన్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా, మన ఫస్ట్ ప్రియారిటీ పిల్లలే కాబట్టి నేను అందుకనే ఎవరైనా పిల్లల్ని హోల్డ్ చేయడానికి ఉన్నప్పుడు మాత్రమే నేను మిషన్ మీద కూర్చుంటాను, లేకపోతే అస్సలు కూర్చోను. నాకు మళ్ళీ చిరాకు వస్తుంటుంది మిషన్ మీద కూర్చుంటే. డిస్టర్బ్ చేస్తే ఊరికే మాటికి లేస్తే పని కాదు ఏం కాదు, అందుకనేసి పట్టుకునేటోళ్ళు ఉండరు అన్నట్టుగా నేను ఇక్కడ నేను చిరాకు పడుతున్నాను అనమాట మా పాప మీద. గుంజకు పెట్ట ఇది తెగుతుంది అని చెప్పినా కూడా వింటలేదు అనమాట, లాగుతూ ఉంది. నేను ఉండి చూస్తా అని చేరెక్కి మరి చూస్తుంది నేను ఏం చేస్తున్నా అనేసి. సో తనకే ఫ్రాక్ కుట్టేసిన నేనైతే, స్మూత్గా మంచిగా ఉంది క్లాత్ తోటి అనేసి. బ్లౌజ్ పీస్ తోటి కూడా 3 years ఓల్డ్ బేబీకి ఎట్లా ఫ్రాక్ కుట్టాలనేది నేను సపరేట్గా వీడియో చేసి పెడతా. ఇందులో అయితే నేను షూట్ చేయలేకపోయినా, ఎందుకంటే ఆయన పట్టుకున్నాడు. నేను ఇంకా వీడియో తీసుకుంటూ కట్ చేసుకుంటూ ఇవన్నీ పెడితే ఇంకా లాంగ్ అవుతుంది వీడియో అన్నట్టు నేను డైరెక్ట్ కుట్టేసిన, జస్ట్ క్లిప్స్ మాత్రమే తీసుకున్నా. సో దాని అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. కొద్దిగా షోల్డర్స్ లూజ్ అయినాయి, షోల్డర్స్ దగ్గర కుట్లేయాలి. అండ్ వెనకాల హుక్స్ ఇచ్చాను అనమాట, లైక్ బ్లౌజ్ హుక్స్ ఉంటాయి కదా, సేమ్ అవే పెట్టినా, ఒకటి పెట్టిన వెనకాల అంతే. ఇంకా అది స్టిచ్ చేయలేదు కాబట్టి కొంచెం భుజాలు జారిపోయినట్టు అనిపిస్తున్నాయి తనకి అంతే. కాకపోతే బాగుంది తనకి. ఇంకా కుట్టు స్టార్ట్ చేసినప్పుడు మొదలు పెట్టింది మా సనీక్ష, మమ్మీ అయిపోయిందా ఎప్పుడు వేసుకోవాలి, అయిపోయిందా ఎప్పుడు వేసుకోవాలి, ఇది వేసుకుంటా, ఇది ఇప్పేయన్నా అది ఇస్తావా ఇదే స్టార్ట్ చేసింది. ఫాస్ట్ హడావిడి చేస్తే కుట్టేసిన. నేనైతే వేసుకునేదాకా ఊకోలే మా సనీక్ష. వేసుకుని తనకు నచ్చింది. అండ్ తెల్లారి అంగన్వాడికి కూడా వేసుకోయింది అదే డ్రెస్సు. సో నేను అది కూడా పెడతా. ఇది ఆ రోజు మా ఈవినింగ్ రొటీన్ అయితే. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.